ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్లారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీ ధేనువు కనపడ్డం లేదు. అంతా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చొని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు కామధేనువును అపహరించినట్టు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమనందు జన్మించెదరుగాక అని శపించాడు. ఈ వార్త తెలిసి అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి, మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేటట్టు చేయండి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు 8 వసువులు. మీ 8 7 యందు పాపము తీవ్రత తక్కువగా ఉంది. వారు కేవలం ద్యుకి సహకరించారు, కానీ అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యు. అందుచేత మీరు 7 పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు, కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ద్యు మాత్రం పరామక్రమవంతుడై కనీవిని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకమునందు కొంతకాలం ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యము పొందుతాడు. అందుకని ద్యు మాత్రము కొంతకాలం భూలోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాచనమును కటాక్షించారు. ఆ 8 ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురైంది. అమ్మా, నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు అని అడిగారు. అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి, రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నానుంది. అప్పుడు వాళ్ళు, అయితే అమ్మా, మాకు ఉపకారం చేసి పెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళ్తున్నావు కనుక నీ కడుపున మేము 8 పుడతాం. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని శాప విమోచనం కోసం మాకొక సహాయం చేసి పెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్న తల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాప విమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము.